హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్, నేను సీనియర్ జర్నలిస్ట్ని. ఇంకా 10 రోజులు మాత్రమే ఉన్నట్టుంది ఎన్టీపీసీ స్టేజ్ 2 అనేది, CBT 2 అనేది. ఈ 10 రోజులలో ఎలా కొట్టాలి, ఎలా చదవాలని చెప్పేసి టెన్షన్ అయితే చాలా మందిలో ఉంటుంది. లక్షల మంది పోటీ పడుతున్నటువంటి పరీక్షలో నా స్కోర్ ఎలా, ఇన్ని రోజులు పడిన కష్టం ఏమవుతుందని చెప్పేసి భయంగా అయితే ఉంటుంది. కానీ మీరు భయపడకండి. ఈ చివరి 10 రోజులు మీ ప్రిపరేషన్లో చాలా కీలకమైనవి. ఈ టైంలో కొన్ని ముఖ్యమైనటువంటి టాపిక్స్ మీద మీరు దృష్టి పెడితే మీ స్కోరు 100 మార్కుల పైకి తీసుకెళ్ళడానికి ఖచ్చితంగా అయితే అవకాశం అయితే ఉంటుంది. అసలు ఆ టాపిక్స్ ఏంటి, వాటిని ఎలా చదవాలి అనేది నేను వీడియోలో మీకు క్లియర్గా పాయింట్ టు పాయింట్ చెప్తాను. నేను చెప్పేటువంటి ఈ ప్లాన్ని మీరు పర్ఫెక్ట్గా ఫాలో అయితే, కరెక్ట్గా ఫాలో అయితే మాత్రం ఈ 10 రోజులలో మీ కాన్ఫిడెన్స్ అనేది, లెవెల్స్ అనేవి అమాంతం పెరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. జాబ్ కొట్టాలనే మీ కళను నిజం చేసుకోవడానికి ఇది ఒక గోల్డెన్ ఛాన్స్. సో ఈ వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా కంపల్సరీగా అంతా చూడండి. మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఇతర సోషల్ మీడియా గ్రూపులో కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. చాలామంది అభ్యర్థులు చేసేటువంటి పెద్ద తప్పు ఏంటంటే ఈ చివరి రోజుల్లో ఏం చదవాలి, ఎలా చదవాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతుంటారు. చేతికి దొరికినటువంటి ప్రతి పుస్తకం కూడా తీసి ప్రతి టాపిక్ని కూడా మళ్ళీ మొదటి నుంచి చదవడం స్టార్ట్ చేస్తుంటారు. ఇది చాలామంది చేసేటువంటి పెద్ద పొరపాటు. ఇది ఇలా చేయడం వల్ల మీరు ఇప్పటికే చదివిందంతా కూడా మర్చిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. మన లక్ష్యం ఏంటంటే సిలబస్ మొత్తం పూర్తి చేయడం కాదు. ఇప్పుడు మన లక్ష్యం ఏంటంటే ఎగ్జామ్లో వీలైనటువంటి ఎక్కువ మార్కులు స్కోర్ చేయడం అనేది కావాలి మనకి. దానికోసం అని చెప్పి మనం ఇప్పుడు స్మార్ట్గా ఆలోచించాలి. కానీ గత కొన్నేళ్ళుగా ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ ప్రశ్నాపత్రాలు విశ్లేషించి కొన్ని టాపిక్స్ నుంచి పదే ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయని చెప్పి మనకైతే స్పష్టంగా అర్థమవుతుంది. వాటిని మేము హై వెయిటేజ్ టాపిక్స్ అని పిలుస్తాం అనమాట. అలాంటివి ఈ మన ప్లాన్ ఎట్లా ఉంటుందంటే రాబోయే 10 రోజులు ఈ హై వెయిటేజ్ టాపిక్స్ మీద మనం పూర్తిగా ఫోకస్ అనేది పెట్టాల్సి ఉంటుంది. అనవసరమైనవి, తక్కువ మార్కులు వచ్చేవి అనుకున్న టాపిక్స్ని పక్కన పెట్టేసి ఎక్కడైతే మనకు మార్కులు ఎక్కువ వస్తాయో వాటినే మళ్ళీ రివిజన్ చేయాలి. ఈ స్ట్రాటజీతోనే మీరు తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎన్టీపీసీ, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ పరీక్షలో 3 ప్రధాన విభాగాలు ఉంటాయి. మీకు తెలుసు, మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్, అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, అలాగే జనరల్ అవేర్నెస్. ఇప్పుడు ఒక్కో భాగంలో ఏ టాపిక్స్ చదవాలన్నది నేను వివరంగా చెప్తాను, చూడండి. ఫస్ట్ మ్యాథమెటిక్స్ 30కి 25 మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ మ్యాథ్స్ అంటే చాలామందికి భయం. మీరు అథమెటిక్లో ఏమైనా భయపడుతుంటే మీకు సంబంధించిన వీడియో ఒకటి చేశాను, కంపల్సరీ చూడండి. ఎక్కువ మంది చూడలేదు, ఇంకా చాలామందికి మీరు చేయాలి. మీ వంతుగా కనీసం ఒక 10 మంది కన్నా పంపించండి. ఎన్టీపీసీలో మ్యాథ్స్ సెక్షన్ అనేది ఒక వరం లాంటిది అంటా నేను. ఎందుకంటే ఇందులో కాన్సెప్ట్ తెలిస్తే మీరు మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ప్రమాదం కూడా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్స్ బాగా ప్రాక్టీస్ చేస్తే మీరు 30 ప్రశ్నలకి 25 నుంచి 27 ప్రశ్నలు సమాధానంగా చేయడానికి అవకాశం ఉంది. 35 ప్రశ్నలు 30 ప్రశ్నలు ఉంది కదా, దానికి మ్యాక్సిమం తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. ఆ ముఖ్యమైనటువంటి టాపిక్ ఏంటని చెప్తాను. నెంబర్ సిస్టమ్. ఫస్ట్ దీని నుంచి దాదాపుగా 2-3 ప్రశ్నలు అయితే వస్తాయి. ముఖ్యంగా యూనిట్ డిజిట్స్ కానీ, డివిజిబిలిటీ రూల్స్ కానీ, రిమైండర్స్ కానీ అండ్ ఫ్రాక్షన్స్, వీటి మీద బాగా దృష్టి పెట్టండి. బేసిక్స్ క్లియర్గా ఉంటే చాలు, ఎలాంటి ప్రశ్న అడిగినా కూడా మీరు చేయగలరు. రెండోది రేషియో అండ్ ప్రొపోర్షన్. ఇది అర్థమెటిక్ మొత్తానికి కూడా బేస్ లాంటిది. దీని నుంచి డైరెక్ట్గా 1-2 క్వశ్చన్లు అయితే వస్తాయి. ఏజెస్ కానీ, మిక్సర్స్ కానీ, ఇలాంటి టాపిక్లో కూడా దీని అప్లికేషన్ అయితే ఉంటుంది. ఇక మూడోది పర్సంటేజెస్. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఈ టాపిక్స్ అనేది కూడా చాలా ప్రాణం లాంటివి. అలాగే పర్సంటేజ్ నుంచి ఫ్రాక్షన్ వాల్యూస్ గుర్తుపెట్టుకుంటే క్యాలిక్యులేషన్స్ కూడా స్పీడ్గా చేయడానికి అవకాశం ఉంటుంది. దీని నుంచి ఒక 2-3 ప్రశ్నలు మనం ఆశించవచ్చు. 4వది వచ్చేసరికి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సాధారణంగా 2 ప్రశ్నలు అయితే వస్తున్నాయి దీంట్లో నుంచి. డిస్కౌంట్లు కానీ, ఈ మార్కెట్ ప్రైస్ కాన్సెప్ట్స్ కానీ, ఇవన్నీ చూసుకోండి. ఈ ఫార్ములాను బట్టి పట్టకుండా కాన్సెప్ట్ని అర్థం చేసుకొని ప్రాక్టీస్ అయితే చేయండి. ఇక 5 వచ్చేసరికి టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్ కానీ, టైమ్ అండ్ వర్క్ కానీ, ఇవన్నీ. ఇది చాలా ఈజీ అయినటువంటి టాపిక్. దీని నుంచి 1-2 ప్రశ్నలు అయితే గ్యారంటీగా వస్తున్నాయి. పైప్స్ కానీ, సిస్టమ్స్ కానీ, ఇలాంటి మోడల్లోనే ఉంటున్నాయి. ఎఫిషియన్సీ మెథడ్ను ఉపయోగిస్తే మాత్రం సమాధానాలు ఈజీగా గుర్తించవచ్చు. 6th వన్ వచ్చేసరికి టైము, స్పీడు అండ్ డిస్టెన్స్. దీని నుంచి కూడా 1-2 ప్రశ్నలు వస్తున్నాయి. ముఖ్యంగా ట్రైన్స్, బోట్స్ అండ్ స్ట్రీమ్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువ దృష్టి పెట్టండి. రిలేటివ్ స్పీడ్ కాన్సెప్ట్ కూడా చాలా ముఖ్యం అనమాట. ఇక 7వది వచ్చేసరికి సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, SI అండ్ CA. దీని నుంచి కూడా 1-2 ప్రశ్నలు అయితే వస్తున్నాయి. 2 ఏళ్ళు మరియు 3 ఏళ్లకు
ఎస్ఐ అండ్ సిఐ మధ్య తేడాని కనుగొనడం లాంటి ప్రశ్నలు అయితే అడుగుతున్నారు. ఇక 8వది వచ్చేసరికి మెన్సురేషన్ 2D అండ్ 3D. ఈ టాపిక్ నుంచి 3-4 ప్రశ్నలు అయితే వచ్చే అవకాశం ఉంది. సర్కిల్, స్క్వేరు, రెక్టాంగిల్, క్యూబు, సిలిండరు, కోను, అలాగే స్పియరు, ఇలాంటి ఫార్ములాలన్నీ కూడా ఒక నోట్బుక్లో రాసుకొని రోజు కూడా రివైజ్ చేయండి. ఫార్ములా తెలిస్తే మార్కులు మీ చేతిలో ఉన్నట్లే, అందులో డౌటే లేదు. ఇక 9వది వచ్చేసరికి ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, మీను, మీడియను, మోడ్ కనుక్కోవడం అనేది ఒక ప్రశ్న వస్తుంది దాదాపుగా. ఇది చాలా తేలికైన టాపికే, అసలు వదులుకోకండి. ఈ టాపిక్స్ అన్నీ కూడా గత ప్రీవియస్ పేపర్ల ప్రశ్నాపత్రాల నుంచి వచ్చినాయి. వీటన్నిటిని కూడా ఆ ప్రశ్నాపత్రాలు మీరు ఒకసారి చూసుకొని బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రతి టాపిక్లో కూడా షార్ట్ కట్స్ పైన రివిజన్ అయితే చేసుకోండి. ఇక సెక్షన్ 3 వచ్చేసరికి ఈ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ స్కోరింగ్ బూస్టర్. ఇది రీజనింగ్ సెక్షన్ అనేది మీ ర్యాంక్ని డిసైడ్ చేసేటువంటి గేమ్ చేంజర్. ఇందులో మీరు తక్కువ టైంలోనే ఎక్కువ మార్కులు సాధించడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇందులో మీరు 30 ప్రశ్నలకు 35 ప్రశ్నలకు 28-30 ప్రశ్నల వరకు కూడా తెచ్చుకోవడానికి అవకాశం అయితే ఉంది. స్కోర్ చేయగల సత్తా అయితే ఉంది ఈ సెక్షన్కి. లాజికల్గా ఆలోచించే చాలు. ఈ చివరి 10 రోజుల్లో కూడా ఈ కింది టాపిక్స్, నేను చెప్పబోయేటువంటి టాపిక్స్ మీద మీరు దృష్టి అయితే పెట్టండి. రీజనింగ్లో కోడింగ్ అండ్ డీకోడింగ్, దీని నుంచి 3-4 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఆల్ఫాబెట్ పొజిషన్స్ కానీ, A=B, B=2 అని అట్లా ఉంటుంది కదా, అది కానీ, అండ్ వాటి ఆపోజిట్ లెటర్స్ AZ అయితే BY అయితే ఏంటి అట్లా ఉంటాయి కదా. మీ ఫింగర్ టిప్స్ మీద వచ్చి ఉండాలి. A to Z 1 to అన్నీ మొత్తం కూడా. ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత వేగంగా స్పీడ్గా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక 2వది అనాలజీస్ అండ్ సిరీస్. ఇది నంబర్ సిరీస్, ఆల్ఫాబెట్ సిరీస్ అండ్ అనాలిసిస్ కలిపి మొత్తం 4-5 ప్రశ్నల దాకా దీంట్లో వచ్చే అవకాశం ఉంది. స్కేర్స్, క్యూబ్స్, ప్రైమ్ నెంబర్స్ అండ్ డిఫరెన్స్ ప్యాటర్న్స్ కూడా బాగా మీరు చదవాలి దీంట్లో నుంచి. ఇక 3వది వచ్చేసరికి సిలాజిజం. ఇందులో 2-3 ప్రశ్నలు గ్యారంటీ వస్తున్నాయి. వెన్ డయాగ్రామ్స్ ఉపయోగించి సాల్వ్ చేస్తే ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా కూడా 100% ఖచ్చితత్వంతో సమాధానం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓన్లీ ఫ్యూ లాంటి కొత్త మోడల్స్ మీద కూడా మీరు దృష్టి అయితే పెట్టండి. ఇక 4th వన్ వచ్చేసరికి బ్లడ్ రిలేషన్స్. దీని మీద కూడా 1-2 ప్రశ్నలు అయితే వస్తున్నాయి. ఇవి ప్రశ్నలు చదువుతున్నప్పుడే ఫ్యామిలీ ట్రీ గీసుకోవడం అలవాటు చేసుకోండి. నేనైతే నాకు ఎప్పుడు అలాంటి అలవాటు ఉండేది. ఆవిడ అడిగినప్పుడు పలానా వాళ్ళు ఏమవుతారంటే నేను మా చుట్టాలందరినీ ఊహించుకునేవాడిని. అలా ఊహించుకుంటే మీరు జవాబు చెప్పడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఇక 5వది వచ్చేసరికి పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్. దీని నుంచి ఒక 3-4 ప్రశ్నలు రావడానికి అవకాశం అయితే ఉంది. లీనియర్ కానీ, సర్కిల్ అరేంజ్మెంట్స్ కానీ అండ్ ఫ్లోర్ బేస్డ్ పజిల్స్ కానీ ప్రాక్టీస్ చేయండి. మొదట కష్టంగా అనిపించినప్పటికి కూడా ప్రాక్టీస్ చేస్తే ఇదే మీకు ఎక్కువ మార్కులు అయితే తెచ్చిపెడుతుంది. ఇక 6th వన్ వచ్చేసరికి స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్, అసంప్షన్స్. ఇది మీ లాజికల్ థింకింగ్ని టెస్ట్ చేస్తుంది. దీనికి ప్రత్యేకమైనటువంటి రూల్స్ ఉండవు, కానీ స్టేట్మెంట్ని జాగ్రత్తగా చదివి దాని పరిధిలో ఆలోచిస్తే మాత్రం మీరు జవాబు చెప్పడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక 7వది వచ్చేసరికి వెన్ డయాగ్రామ్స్. ఇది 1-2 ఈజీ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఇచ్చిన పదాల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని గుర్తించి సరైనటువంటి డయాగ్రామ్ని ఎంచుకోవాలి. ఈ టాపిక్స్ రోజుకి కనీసం 1 గంట పాటు సెక్షనల్ టెస్ట్లు అయితే రాయండి. టైమర్ పెట్టుకొని 10 రోజులు ప్రాక్టీస్ చేయడం వల్ల ఎగ్జామ్ హాల్లో టైం అయితే మీకు మేనేజ్ అవుతుంది. ఇక ఇప్పటి వరకు మనం మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్ మీద వెయిటేజ్ టాపిక్స్ ఏంటనేది తెలుసుకున్నాం. ఈ స్ట్రాటజీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నేను. మీకు ఉపయోగకరంగా అనిపిస్తే మాత్రం ఒక క్షణం ఆగేసి వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని విలువైనటువంటి స్ట్రాటజీ వీడియోలు మీకోసం రాబోతున్నాయి కాబట్టి ఈ వీడియోని లైక్ చేయడం ప్రారంభించండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఎట్టి పరిస్థితుల్లో. మీ లైక్లు మాకు మరికొన్ని వీడియోలు చేయడానికి ప్రోత్సాహాన్ని అయితే అందిస్తుంది. ఇప్పుడు చాలా కీలకమైనటువంటి సెక్షన్ జనరల్ అవేర్నెస్ గురించి మాట్లాడుకుందాం. ఇక జనరల్ అవేర్నెస్లో ర్యాంక్ డిసైడ్ చేసేది జనరల్ అవేర్నెస్. ఇది 40 మార్కులతో అతిపెద్ద సెక్షన్గా ఉంది. దీని సిలబస్ ఒక సముద్రం లాంటిది, కానీ మనం చాలా తెలివిగా చదవాల్సి ఉంటుంది. ఈ సెక్షన్లో ఎవరు మంచి స్కోర్ చేస్తారో వాళ్ళకే మంచి ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది. జనరల్ అవేర్నెస్లో మనం 3 భాగాలు విభజించుకుంటే కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే అండ్ జనరల్ సైన్స్ అని ఉంటాయి. ఈ 3 కరెంట్ అఫైర్స్కి వచ్చేసరికి దీని నుంచి దాదాపు 10-12 ప్రశ్నలు అయితే వస్తున్నాయి కదా. మీరు ఎగ్జామ్ డేట్కి ముందు 6 నుంచి 8 నెలల వరకు కూడా కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టండి. ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు, గవర్నమెంట్ స్కీమ్స్ అంటే కేంద్ర ప్రభుత్వ పథకాలు, వాటి ఉద్దేశాలు కానీ, అవార్డులు, గౌరవాలు, అవార్డ్స్ అండ్ హానర్స్. ఎన్టీపీసీలో మనం ఎన్టీపీసీ గురించి చెప్పుకుంటున్నాం, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ. ఈ నోబెల్ ప్రైజెస్, ఇతర జాతీయ చలనచిత్రాల అవార్డులు కానీ, క్రీడా పురస్కారాలు కానీ ఇట్లాంటివి. తర్వాత ఆటలకు వచ్చేసరికి ఇటీవల జరిగినటువంటి క్రికెట్ వరల్డ్ కప్, ఒలింపిక్స్, గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్స్ ఇట్లాంటివి. ఈ ముఖ్యమైనటువంటి నియామకాలు ఏంటంటే ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ కానీ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరిగినటువంటివి. అలాగే సదస్సులు, సమావేశాలు. మన
G20 సదస్సు కానీ, బ్రిక్స్ కానీ, మన COP30 ఏదో జరిగింది, ఇలాంటి సమావేశాలు, వీటి థీమ్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక స్టాటిక్ జీకేకి వచ్చేసరికి కరెంట్ అఫైర్స్ తర్వాత ఎక్కువ ప్రశ్నలు దీని నుంచి వస్తాయి, మీకు అందరికీ తెలుసు. ఈ టాపిక్స్ని అస్సలు వదలదు. చరిత్ర, ముఖ్యంగా భారత స్వతంత్ర సంగ్రామం తెలుసుకుంటే చాలు, మీరు అంతకు బిఫోర్ వెళ్ళక్కర్లేదు దీనికి. గాంధీ యుగము, ముఖ్యమైనటువంటి యుద్ధాలు కానీ, ఢిల్లీ సుల్తాన్లు, మొఘల్ సామ్రాజ్యం మీద ఎక్కువ దృష్టి అయితే పెట్టండి. ఆధునిక భారతదేశ చరిత్ర ఎక్కువ వస్తుంది దీంట్లో. తర్వాత పాలిటీ వచ్చేసరికి ముఖ్యమైనటువంటి ఆర్టికల్స్ కానీ, సవరణలు కానీ, ప్రాథమిక హక్కులు, రాష్ట్రపతి ప్రధానమంత్రి అధికారాలు, పార్లమెంటు, ఇట్లాంటివన్నీ చూసుకోండి. ఇంకా మూడోది భూగోళ శాస్త్రం, జాగ్రఫీ, నదులు, పర్వతాలు, నేషనల్ పార్క్స్, జాతీయ భారతదేశ భౌగోళిక స్వరూపం, ఇలాంటివి. తర్వాత కళలు, సంస్కృతులు, ఆర్ట్స్ అండ్ కల్చర్, దేవాలయాలు కానీ, స్మారక చిహ్నాలు కానీ, డాన్సులు కానీ, పండగలు కానీ, ఇట్లాంటివి కంపల్సరీ. ముఖ్యమైనటువంటి సంస్థలు, ఆర్గనైజేషన్స్, UN కానీ, దాని అనుబంధ సంస్థలు కానీ, ప్రధాన కార్యాలయాలు కానీ, స్థాపించిన తేదీలు కానీ, ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది తెలుస్తుంది ఇంతవరకు. ఇక జనరల్ సైన్స్కి వచ్చేసరికి జనరల్ సైన్స్ నుంచి 7-8 ప్రశ్నలు వచ్చే ఛాన్సెస్ అయితే RRB NTPCలో ఉంది. బయాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ నుంచి బేసిక్ ప్రశ్నలు అయితే వస్తాయి. 10th క్లాస్ స్థాయిలోనే ఈ ప్రశ్నలు అయితే రివైజ్ చేస్తే సరిపోతుంది. బయాలజీకి ఏంటంటే మానవ శరీరం ఉంది కదా, విటమిన్లు, వాటి లోపాలు వచ్చేటువంటి వ్యాధులు, కణ నిర్మాణం, ఇట్లాంటివి. ఫిజిక్స్కి వచ్చేసరికి యూనిట్స్, మెజర్మెంట్స్, కాంతి, విద్యుత్ మీద, ఎలక్ట్రిసిటీ మీద బేసిక్స్, ఇట్లాంటివి. తర్వాత కెమిస్ట్రీకి వచ్చేసరికి ఆమ్లాలు, క్షారాలు, ముఖ్యమైనటువంటి రసాయన ఫార్ములాలు, ఇక మెటల్, నాన్ మెటల్స్, ఇట్లాంటివి. ఇప్పుడు అన్నింటికనేటువంటి ముఖ్యమైనటువంటి ఘట్టం ఏంటంటే ఈ 10 రోజులు 15 రోజులని ఎలా ఉపయోగించుకోవాలనేది నేను సింపుల్ యాక్షన్ ప్లాన్ చెప్తాను, చూడండి ఒకసారి. డైలీ టైం టేబుల్ వేసుకోండి, రోజువారీ ప్రణాళిక అయితే ఉండాలి. మ్యాథమెటిక్స్ మనం చర్చించుకున్నటువంటి హై వెయిటేజ్ టాపిక్స్ని రోజుకి 1 లేదా 2 తీసుకొని వాటికి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్లలో వచ్చినటువంటి ప్రశ్నలన్నింటినీ కూడా సాల్వ్ చేయండి. ఇక మధ్యాహ్నం 3 గంటల పాటు ఏం కేటాయిస్తారంటే రీజనింగు, కోడింగు, డీకోడింగు, సిరీస్, ఇలాంటి వాటిని రోజు ప్రాక్టీస్ చేయండి. ఒకరోజు పజిల్ చేస్తే మరో రోజు సిలాజిజం ప్రాక్టీస్ చేయండి. అట్లా సాయంత్రం 3 గంటలు వచ్చేసరికి జనరల్ అవేర్నెస్కి పెట్టండి. రోజుకు 1 గంట కరెంట్ అఫైర్స్, 2 గంటలేమో స్టాటిక్ జీకే, సైన్స్ ఏమో రాత్రికి మళ్ళీ రివిజన్ చేయండి. ఇంకా రాత్రి 2 గంటలు ఏం చేయాలంటే ఒక ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ అండ్ దాని విశ్లేషణ అయితే చేసుకోండి. ఈ మాక్ టెస్ట్ స్ట్రాటజీస్ అనేది కంపల్సరీగా ఉండాలి. 10 రోజులు కనీసం మీరు 10 నుంచి 15 మాక్ టెస్ట్లు అయితే రాయండి. మీ లక్ష్యం కావాలి. మాక్ టెస్ట్ రాయడం ఎంత ముఖ్యమో దాన్ని విశ్లేషించడం కూడా అంతకంటే ముఖ్యము. నేను మాక్ టెస్ట్లు తయారు చేస్తున్నా కానీ టైం తక్కువ ఉందని ఆపేసాను, నేను మధ్యలో ఆపేసాను. మంచి బాగున్నాయి మాక్ టెస్ట్లు, 2 మాక్ టెస్ట్లు తయారు చేశాను, 2 కూడా బాగున్నాయి, కానీ ఇంకా టైం సరిపోదేమో నేను పెట్టడం మానేసాను. అయితే తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్ ఉంది కదా, దాంట్లో పెడదాం అనుకున్నాను. నేను మినిమం పెట్టేసి ఏదో 200 పెట్టి ఈ వీడియోలు, ఇంతకంటే చాలా వీడియోలు ఉన్నాయి దీనికి సంబంధించి, అట్లా పెడదాం అనుకున్నాను. వాళ్ళు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, కింద పెట్టండి, మాక్ టెస్ట్లు అని అడగండి, అడిగితే నేను ట్రై చేస్తాను. ఒకరోజు కష్టపడితే అవుతాయిలే, కానీ కొంచెం మళ్ళీ ఎందుకులే టైం తక్కువ ఉంది కదా అని చూస్తున్నాయి. టెస్ట్ రాయండి, 90 నిమిషాలు టైమర్ పెట్టుకొని నిజమైనటువంటి పరీక్షలాగే ఒక టెస్ట్ అయితే రాయండి, దాన్ని విశ్లేషించుకోండి ఆ టెస్ట్ని. ఆ తర్వాత స్కోర్ చూసుకోండి. ఇక తప్పు చేసినటువంటి ప్రశ్నలు ఏంటి అంటే ఇన్కరెక్ట్ క్వశ్చన్స్ ఏమొచ్చినాయి, ఎందుకు తప్పు చేశారో తెలుసుకొని, కాన్సెప్ట్ తెలియక లేకపోతే సిల్లీ మిస్టేక్తో చేశారనేది మీరు ఆ కాన్సెప్ట్ని మళ్ళీ చదవండి ఒకసారి. వదిలేసిన ప్రశ్నలు ఏమైనా ఉంటే మరి ఇది ఉంటుంది కదా, నెగిటివ్ మార్కింగ్ ఉందని చెప్పి మీరు వదిలేసి ఉంటారు కదా, అవి ఎందుకు వదిలేస్తారో ఒకసారి చూసుకోండి. టైం సరిపోలేదా, లేక ఆ టాపిక్ మీకు రాలేదా, లేకపోతే ఆ టాపిక్ మీద మనం హై వెయిటేజ్ లిస్ట్లో ఉంటే మాత్రం వెంటనే దాన్ని రియలైజ్ అయ్యి మీరు రివైజ్ చేసుకోవడం అయితే స్టార్ట్ చేయండి. ఎక్కువ టైం తీసుకునే ప్రశ్నలు ఉంటాయి, సరైన టైం సమాధానం ఇచ్చినప్పటికీ కూడా దానికి ఎక్కువ టైం పట్టింది అని మీరు అనుకుంటే మాత్రం వాటిని షార్ట్ కట్ మెథడ్స్ అయితే ఇమీడియట్గా నేర్చుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. నెగిటివ్ మార్కింగ్ ఉంది మీ అందరికీ తెలిసి 1/3, కాబట్టి తెలియని ప్రశ్నలు వదిలేయటమే ఉత్తమం. ఈ అనాలిసిస్ మీకు మీ బలహీనతలను తెలియజేస్తుంది, వాటిని సరిదిద్దుకోవడానికి సహాయం అయితే పడుతుంది. ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ 10 days ప్లాన్ని మీరు నిజాయితీగా అమలు చేస్తే మీ స్కోర్లో అద్భుతమైనటువంటి మార్పుని మీరు గమనిస్తారు. గుర్తుంచుకోండి, ఈ చివరి రోజుల్లో కొత్త టాపిక్స్ ఏవి కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. ఇప్పటికే చదివినటువంటి హై వెయిటేజ్ టాపిక్స్ నేను చెప్పినవన్నీ కూడా పదే రివైజ్ చేయడానికి ఇదే సక్సెస్ రూట్ అని చెప్పినట్టు. మనసు ప్రశాంతంగా ఉంచుకోండి, మీరేమీ టెన్షన్ పడకండి, మంచి ఆహారం తీసుకోండి, జంక్ ఫుడ్ తినకండి, తగినంత నిద్రపోండి, ఆత్మవిశ్వాసంతో ఉండండి, ఫుల్ పాజిటివ్తో ఉండండి. ఇన్ని రోజులు మీరు పడినటువంటి కష్టానికి ప్రతిఫలం దక్కే టైం దగ్గర పడుతుంది. కాబట్టి ఈ 10 రోజులు కష్టపడితే రైల్వేలో ప్రభుత్వ ఉద్యోగం కొట్టడానికి మీ కళ, మీ తల్లిదండ్రుల కళ నిజమవుతుంది. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. ఈ ప్రయాణంలో నేను తోడుగా ఉంటా. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్స్లో చేయండి. మీకు ఏమన్నా మాక్ టెస్ట్లు కావాలి అనుకుంటే ఆ టెస్ట్ సిరీస్ 200 పెడదాం అనుకున్నా, ఎక్కువ కూడా కాదు, అక్కడ పెట్టండి. మీరు టెస్ట్ సిరీస్ అని పెడితే, టెస్ట్ సిరీస్ అని మీరు కామెంట్ చేస్తే పెడతాను నేను. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే
మీలాగా ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళందరికీ, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా దీన్ని షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఉపయోగకరమైనటువంటి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, వదిలిపెట్టొద్దు. మరి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఆల్ ద వెరీ బెస్ట్. ఎగ్జామ్లో మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారని చెప్పి నాకైతే నమ్మకం ఉంది. విజయం సాధించిన తర్వాత నాకు ఒక మెసేజ్ పెట్టండి. 703-6813-703 703-6813-703 ఆ నెంబర్కి ఒక మెసేజ్ పెట్టి నేను హ్యాపీ ఫీల్ అవుతా. ఓకే, థ్యాంక్ యూ.